యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు. ఈ సమయాన్ని దేవుడు మరొకసారి మన జీవితాలకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దైవజనులు మరి మన మధ్యలో లేరు గనక ఈ కార్యక్రమాన్ని దేవుడు దీవించినట్లుగా మనందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నమ్మదైన తండ్రి, మరి యొక్క దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయాన్ని, దినాన్ని మమ్మల్ని అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పు చెప్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అందరిని దీవించి ఆశ్రయించమని ప్రభా. ఈ కార్యక్రమంకి వస్తున్న ప్రతి బిడ్డలను చూస్తున్న ప్రతి వారిని దీవించమని, మీరు మాట్లాడమని, మీ అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. మీరే నాయన ప్రభా అన్ని విధాలుగా నడిపించమని, అనేకులను ప్రభా వింటున్న ప్రతి మాటలు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని మీకు అప్పు చెప్పుకుంటూ, నా దైవానికి వందనాలు, 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 స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. హల్లెలూయా. మీరే మా మధ్యలో ఉండి మహిమ పొందమని, మరి ఆరాధనలో నాయన ప్రభుత్వం నడిపించి మీరు మహిమ పొందమని ప్రభా మీకే వందనాలు చెల్లిస్తూ మేమందరం మీకే భవించినట్లుగా సాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి పాటలు పాడి దేవుని నామం ఘనపరచుదాం. Let us sing the song called My Jesus, My Savior. Let us sing power and
to the Lord, all the earth, let us sing. Power and majesty, praise you, my King. Mountains bow down and the seas will roar at the sound of your name. Oh, I sing for the joy at the work of your hands. Forever I love you, forever I'll stand. Nothing compares to the promise I have in you. లెక్కించలేని స్తోత్రము దేవానికి చెల్లిద్దాం అనే పాట పాడి దేవుని మెప్పించుదాం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశములు దాని క్రిందున్న ఆకాశము, ఆకాశములు దాని క్రిందున్న ఆకాశము, భూమిలోన కనబడునవన్నీ, భూమిలోన కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తింతును. భూమిలోన కనబడునవన్నీ, భూమిలోన కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తింతును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియునుంచును. భూమిపై నున్నవన్నీ, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపై నున్నవన్నీ, భూమిపై
నీటిలో నివసించునవన్నీ ఈ భూమిలోన జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోన జీవరాశులు ఆకాశమునెగురునావన్నీ ఆకాశమునెగురునావన్నీ దేవా నిన్నే కీర్తింతును ఆకాశమునెగురునావన్నీ ఆకాశమునెగురునావన్నీ దేవా నిన్నే కీర్తింతును లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను గొప్ప తండ్రి నాయన ఆశ్చర్యపడడానికి వందనాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు రాజా హల్లెలూయా 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 అన్ని జీవుల పట్ల మీరు కలిగిన కృప కొరకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా హల్లెలూయా హల్లెలూయా మా మంచి తండ్రి నీకు వందనాలు వందనాలు ప్రవ్వా ఇదిగో నాయన ఈ సమయాన్ని బట్టి ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రవ్వా దేవానికి వందనాలు 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 ఈ ఆరాధనంతట్లో మీరు మయం పొందినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మయం పొందమని ముందున్న కార్యక్రమాన్ని దీవించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా మరొకసారి ఈ సమయంలో మరి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో దేవుని నామానికి స్తోత్రాలు హల్లెలూయా ఈ సమయంలో మరి కొన్ని వాక్యాలు చదివి దేవుని మంచి మాటలు మనకు మరి ఎంతో మేలు చేస్తాయి ఎన్నో విధాలుగా విడుదల అనుగ్రహిస్తుంది మంచి కృపను ఆయన చూపించేవారు ఉన్నారు ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి సామెతలు 3వ అధ్యాయము చదువుకుందాం దయచేసి అందరం బైబిల్ ఉన్నట్లయితే సామెతలు 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి నా కుమారుడా నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయును దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము వాటిని కంఠభూషణముగా ధరించుకునుము నీ హృదయమాను పలక మీద వాటిని వ్రాసుకునుము అప్పుడు నీవు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము
నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ సమయంలో ఈ వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభువును చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నా, నా కుమారుడు నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడిచి సంవత్సరం నుండి శాంతిని నీకు కలగజేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు మనం లోబడినప్పుడు దేవుడు నిన్ను నన్ను మరి దీవించేవారుగా తేటగా ఇక్కడ మనకు అర్థమయ్యే రీతిలో వాక్యం చాలా బాగా ఉందండి. హల్లెలూయా. ఆజ్ఞల హృదయపూర్వకంగా గైకొనుము. ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు విని ఆయనకు లోబడినప్పుడు, ఆయనను మనం ధ్యానం చేస్తున్నప్పుడు సుఖజీవంతో గడిచే సంవత్సరములు నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తారట. శాంతిని నీకు కలగజేతును. దయను సత్యం ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. హల్లెలూయా. దయను సత్యమును ఎన్నడూ మనము విడిచిపోకూడదట. దయ కలిగిన వారమై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. సత్యం ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకోను అని అంటున్నారు దేవుడు. హల్లెలూయా. మరి అనేకమైనటువంటి అలంకరణలు చేస్తూ ఉంటాం. వాటిని కూడా ఆ విధంగా ధరించుకోమని మరి వాక్యంలో సెలవిస్తున్నారు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకును. నీ హృదయమైన పలక మీద వాటిని వ్రాసుకును. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును దయనుంది మంచివాడమని అనిపించుకుంటామట. హల్లెలూయా. అంతేకాదు, ఆయన దేవుని మాట విన్నప్పుడు మన త్రోవలను సరళము చేస్తారట. దేవునికి లోబడి చెడుతనమంతా విడిచినప్పుడు మన దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగును అంటున్నారు. హల్లెలూయా. మరి చాలా రకాలుగా చెడుతనం అంటే మరి భోజన పద్ధతులు కావచ్చు, ఎన్నో రకాలుగా కూడా ఉంటుంది. కాబట్టి మరి మంచి ఆరోగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తానని అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మంచి ఆరోగ్యం అంటే అప్పుడు ఆయన త్రోవలను సరళము చేయని జ్ఞానిని కదా నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు దేహమునకు ఆరోగ్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవుడు ఒక మంచి మార్గాన్ని మనకు చూపిస్తూ ఉంటారన్నమాట. ఈ మార్గము మంచి మార్గం, ఈ మార్గము చెడు మార్గం అని. ఆ మంచి మార్గం వెలుగునప్పుడు మన దేహముకి ఆరోగ్యం, మన మనసుకు నెమ్మది, ప్రతిది కూడా మరి దేవుడు అనుగ్రహిస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఆయన యందు భయభక్తులు కలిగి భయం ఉన్నప్పుడు, దేవునిలో మనం ఉన్నప్పుడు ఏది మంచి ఏది చెడు అని దేవుడు మనకు జ్ఞానం ఇచ్చేవారై ఉన్నారు. హల్లెలూయా. అలాగ చేసినప్పుడు దేవుడి నామమును ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు మన దేహానికి మంచి ఆరోగ్యం కూడా దేవుడు అనుగ్రహిస్తారట. దేవునికి స్తోత్రాలు. అదే కాకుండా దయను సత్యమును కూడా మనం ఎన్నడూ కూడా వాటిని విడిచిపెట్టకూడదట. దయ చూపించే వారమై ఉండాలట. దయ. హల్లెలూయా. ఇంకో వాక్యం చదువుకుందాం. సామెతలు 2వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. సామెతలు 2వ అధ్యాయము. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించిన ఆజ్ఞల్ని యొద్ద దాచుకున్న ఎడల జ్ఞానమునకు నీ చెవియోగి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట ఎటుదో నీవు గ్రహించెదవు. దేవుని నామానికి స్తోత్రాలు. ఆయన ఏమంటున్నారు? నా కుమారుడు నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞల యొద్ద దాచుకున్న ఎడల. ఈ రోజులలో మరి చూస్తూ ఉన్నాం, చాలా రకాలుగా మరి దేవుని భయం లేనప్పుడు చాలా రకాల అడ్డదారుల్లో పడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దేవుడు మనకు ఆయన ఎందుకు భయభక్తులు ఉంటే ఆయన కంచె మన చుట్టూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు ఆయన కంచె మన చుట్టూ వేయబడతా ఉందన్నమాట. హల్లెలూయా. మరి ఈ కంచె లేని పరిస్థితుల్లో మరి ఇంటి చుట్టూ ఒక గోడ కడతారు కదండి, మరి అది ఏది కూడా లోపలికి రాకుండా అన్నమాట. గోడ లేకపోతే ఎన్నో మరి అన్నీ రావడానికి అవకాశం, ప్రతీది కూడా లోపలికి రావడానికి అవకాశం ఉంది. వారు కూడా అంటారు కదా, ఆ గోడ కట్టినప్పుడు ఏది కూడా లోపలికి రావడానికి వీల్లేదన్నమాట. అలాగే దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఏది కూడా మరి వాళ్ళని ఆవరించడానికి లేదని.
ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం మరి రకరకాలుగా ప్రజలు దేవుని జ్ఞానం లేనప్పుడు మరి అపవాది మనల్ని దొంగిలించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి రకరకాలుగా మరి ప్రజలు అపవాది దొంగిలిస్తూ ఉన్నాడు. అనేక అలవాట్లకు మరి అనేక రకరకాల తాగుడని ఇంకా రకరకాలుగా ఎన్నెన్నో ఇబ్బందులకు పడిపోతూ ఉన్నారు. వాడిని చేరపట్టడానికి చాలా కష్టం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవునిలో నడిచినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు మన చుట్టూ మంచి కంచె ఆయన వేయబోయి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆయన మరి మన చుట్టూ ఆయన కంచె ఉంచుతారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఆయనకు మనల్ని అప్పచెప్పుకోవాలి. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టమన్నారు. ఆయన మార్గముని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మాటలు మనలో విన్నప్పుడు ఖచ్చితంగా కూడా అపవాది దొంగిలించడానికి మరి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. దేవునికి స్తోత్రాలు. అందుకంటున్నా, నా కుమారుడు నా మాటలు వింటే వెండిని వెతికినట్లు వెతకండి, బంగారం వెతికినట్లు వెతకండి. ఆయన మాటలు ఏంటి, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడేవాడు ఉన్నాడు, భద్రపరిచేవాడే ఉన్నాడు, దీవించేవాడు. ఎవరైతే ఆయన ఎద్దకు వస్తారో ఆయన ఏమాత్రం వారిని విడిచిపెట్టే దేవుడు కాడన్నమాట. సరైన జ్ఞానం ఇచ్చేవాడు ఆయన. ఎక్కడ దొరకదు ఈ జ్ఞానం? సరైన జ్ఞానము మరి ఆయనలో ఉన్నాయి, గుప్తంలో ఉన్నాయి జ్ఞానం అంతా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంతేకన్నారు మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొద్దకు వచ్చినప్పుడు, వెతికినప్పుడు మంచి ప్రశస్తమైన అన్ని మంచి ఈవులు దొరుకుతూ ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. నా కుమారుడు, నీవు నా మాటలు అంగీకరించిన ఆజ్ఞని యొద్ద దాచుకున్న ఎడల జ్ఞానము చెవియోగం హృదయపూర్వకం వేచిన అభ్యాసించిన విడల అంటున్నారు. దేవునికి నామానికి స్తోత్రాలు. ఇంకో వాక్యం చూద్దామండి. సామెతలు 4వ అధ్యాయము 10 నుంచి చూద్దాం. నా కుమారుడు, నీవు ఆలకించిన మాటలు అంగీకరించినలా నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములలో నేను నడిపించుచున్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రుట్టిలదు అంటున్నారు దేవుడు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవునికి లోబడ్డప్పుడు, దేవుని మాటలు మనం ఆలకించినప్పుడు, దేవుని సన్నిధి ఆయన భయభక్తులు కలిగినప్పుడు మన మార్గాన్ని దేవుడు దీవించేవాడని. మన త్రోవ వెళ్తున్నప్పుడు మరి అడుగు ఇరుకున పడదట. దేవునికి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి దేవుని మార్గంలో లేనటువంటి వారికి దేవుని మార్గంలో ఉన్నటువంటి చాలా తేడాలు మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు అన్నమాట. అనేకులను మరి అపవాది ఆవరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అనేక భయంకరమైన విషయాలు, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన అనారోగ్యాలు, భయంకరమైనటువంటి మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి యెహోవా యందు భయభక్తిని, యెహోవా నామము ఎరిగిన వారమైతే అవన్నీ కూడా ఇల్లు చుట్టూ గోడ ఏ విధంగా ప్రాకారం మంచి ఉంటుందో దేవుడు మన చుట్టూ ఆయన కంచె వేస్తాడు. తలంపుల చుట్టూ మన చుట్టూ ఆయన కంచె వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని నామకి స్తోత్రం. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలట. అది ఎట్టుగా ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన మనకి నేర్పిస్తారట. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి అనేకులు కూడా మరి దేవుని నామమును తెలియనప్పుడు కొన్ని పరిస్థితులలో మరి రకరకాల ఇరుకులకు, ఇబ్బందులకు, సమస్యలకు, అంతేకాదు ఇంకా ఏమి లేదు, మా జీవితం అంతా కూడా అయిపోయిందనే పరిస్థితులలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు ఎవరు లేరంటే దేవుడు లేరు, ఎవరు లేరంటే వాళ్ళు దేవుడు లేరన్నమాట. అదే దేవుని సన్నిధి ఉంటే వారందరూ కూడా రక్షించడానికి దేవుని సిద్ధంగా ఉన్నాడు. ఆయన బాగుచ్చాడని, వాళ్ళ మార్గం అంతా కూడా సరళం చేసేవాడని, ఇరుకుడ పడకుండా దేవుడు సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు నన్ను సిద్ధంగా ఉన్నారు. ఆయన దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే అంటున్నారు కదా, నా కుమారుడు నీవు ఆలకించిన మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుని యొద్దకు వస్తే దీర్ఘాయువుతో, మంచి ఫలాలతో, మంచి మేళ్లతో, మంచి నెమ్మదితో, మంచి ఆరోగ్యంతో, మంచి బలముతో, మంచి ప్రశాంతమైన శాంతితో ఆయన నన్ను నింపేవారై ఉన్నారట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అవును.
మనము దేవుని ఎదుకు వచ్చినప్పుడు ఎన్నో మేళ్ళు అవన్నీ నన్ను ఆవరించడానికి ఆయన సిద్ధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను పొందుకుంటున్నావా ఈ సమయంలో? హల్లెలూయా. అది అంటున్నారు, బిడ్డ నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు చక్కటి మార్గములో దీవించబడతావు అంటున్నారు, లేవనెత్తబడతావు అంటున్నారు, దీవించబడతావు. ఏ మార్గంలో ఎక్కడికి వెళ్ళినా కానీ సరి అయిన నడిపింపు లేదండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడే సరి అయిన నడిపింపు, సరి అయిన త్రోవ, సరి అయిన ఆశీర్వాదాలు దేవుడు నెమ్మదిగా నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఇంకో వాక్యం చదువుకుందాం. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదువుకుందామండి. హల్లెలూయా. ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 6వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమును సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుకొని పాదములకు సమాధానమైన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు చేసుకొని నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మనం పోరాడుచున్నది మనం ఎవరితో పోరాడుచున్నమాట? శరీరాలతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుతం ఉన్న అంధకార సంబంధులకు లోకనాథులతో, దుష్టాత్మలతో పోరాడుతుంది. మనుషులందరూ మంచి వాళ్ళే కానీ మనుషులను పట్టి ఆవరిస్తున్న దురాత్మ సమూహాలట. దేవుని నామానికి స్తోత్రం. వాక్యంలో తేటగా చూస్తున్నాం. ఇక్కడ ఆ సమూహాలు అనేకులను ఆవరిస్తున్నాయి. కొందరినేమో త్రాగుబోతులు చేస్తున్నాయి, కొందరినేమో రకరకాల వ్యసనాలకు బలి చేస్తున్నాయి, కొందరేమో ఇంకా రకరకాల ఎన్నో భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే దేవుని కంచె మనకు, నా కుమారుడు నా ఉపదేశం వినుము, నా మాటలను మరవకు, నా ఉపదేశం వెండిని వెతికినట్లు వెతుకు, బంగారం వెతికినట్లు వెతుకు, దాంట్లో ఏముందో నువ్వు నన్ను వెతికినప్పుడు నీకు అంత మంచి జరుగుతుందట, నీ కాలు ఇరుకున పడదట. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకని ఈ లోకములో మన దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. వాటిని జయించాలంటే దేవుని శక్తి మనకు కావాల్సి ఉన్నదట. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. శక్తిమంతులు అన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి మైమరుపును తొడుకొని పాదములకు సమాధానం ఆ సువార్త వలన సిద్ధమనసు జోడు చేసుకొని నిలవబడాలట. దేవునికి స్తోత్రాలు. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానిలో మీరు దానితో దుష్టిని బాణములను, అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులం అవుతాం. హల్లెలూయా. నీ వల్ల నా వల్ల కాదు, మన అందరూ మంచి మనసులే కానీ అనేకులను ఆవరిస్తున్నటువంటి ఆత్మలు అన్నమాట. దురాత్మ సమూహంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు అన్నమాట. దేవుని నామానికి స్తోత్రం. అవన్నీ జయించాలంటే దేవుని శక్తి, దేవుని భయము, దేవుని యొక్క కృప మనకు అవసరమని వాక్యంలో మనం తేటగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవునికి ఎవరమైతే అప్పగించబడతామో, ఆయన చేతి కిందకి ఎవరమైతే వస్తామో ఆయన నిజంగా దీవించే దేవుడైన, నిజంగా నిన్ను నన్ను భద్రపరిచే దేవుడైన, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కృప ఆవరిస్తుందట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే అంటున్నారు కదా, దేవుడుగా అనుకుంటూ కాకుండా ఇంకేముంటాయంటే ఏముందిలే అన్నట్లుగా చూస్తూ ఉంటారు ప్రజలు కదా. అంటే దేవుని వాక్యంలో కూడా తను తాను తగ్గించుకున్నవారు
హెచ్చించబడతారంట. తను తాను హెచ్చించుకున్నవారు తగ్గించబడతారు. హెచ్చించుకుంటే తగ్గించబడతాం, తగ్గించుకుంటే హెచ్చించబడదామని వాక్యంలో సెలవిస్తుంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తను తాను తగ్గించుకొని నిన్ను నన్ను ప్రేమించడానికి మరి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. దేవాతి దేవుడై ఉండి మరి ఉట్టి మానవుల పురుగులు మరి మట్టిలో కలిసిపోయే మానవుల కోసం దైవము భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించడానికి ఆయన ప్రేమను చూపించినటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం. హల్లెలూయా. తను తాను తగ్గించుకొని రిక్తినిగా చేసుకొని నీ కొరకు నా కొరకు ఆయన సెలవులో ప్రాణం పెట్టినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బలపరచడానికి, నీకు అనేకమైన మేలు చేయడానికి మరి దేవుడు అన్ని మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి దేవుని నామానికి మనల్ని మనం అప్పచెప్పుకుందాం. దేవుని మరి మాటలకు మనల్ని అప్పచెప్పుకుందాం. ఆయన సిద్ధంగా ఉన్నారు. నిన్ను నన్ను ప్రేమించడానికి ఆయన నిజమైన ప్రేమ కలిగినటువంటి దేవుడు. నిన్ను ప్రేమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆదరించడానికి, బలపరచడానికి, ఓదార్చడానికి, లేవనెత్తడానికి, సహాయం ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి నామానికి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. గొప్ప దేవుని నేను కలిగి ఉన్నామండి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరైనా ఆయన త్రోసివేయని వారై ఉన్నారు. ఆయన బలపరిచేవారై ఉన్నారు, లేవనెత్తేవారు, మేలిచ్చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈయన దగ్గరకు వచ్చినప్పుడు సరైన మార్గంలో నడిపించేవారై ఉన్నారు ఆయన. హల్లెలూయా. ఈ సమయంలో మరి అనేక బలహీనతలకు బలైపోతున్నావు, అనేక త్రాగుడాత్మలకు బలైపోతున్నావు, అనేక అయినటువంటి ఎన్నో పరిస్థితులు, ఘోరమైన పరిస్థితులు, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నావా? ఈ సమయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. తను తాను తగ్గించుకొని నిన్ను నన్ను బాగు చేయడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చారండి. హల్లెలూయా. అవును, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఎంతగానో దీవిస్తానని మనం వాక్యంలో చూసి ఉన్నాం. ఆయన ఎప్పుడైతే నీవు నేను కలిగి ఉంటామో అద్భుతంగా మన దీవించే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. అందుకంటున్నారు దయను, సత్యమును మరి వాటిని కూడా మనము కంఠభూషణములుగా ధరించుకోవాలట. అంటే దయ అంటే ఏంది? ఇతరుల పట్ల మనము దయ కలిగిన వారిని, తోచిన వరకు సహాయం వారమై ఉండాలి, దయ కలిగిన వారమై ఉండాలి. మేలు చేయాలి కానీ కీడు మాత్రం ఏం కూడా చాదరైతే మేలు చేయొచ్చు కానీ కీడు మాత్రం ఏం కూడా చేయకూడదు అన్నమాట. అది దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకే మరి దయ కలిగిన వారమై ఉండండి అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు చూస్తాం కొన్ని పరిస్థితుల్లో భయంకరంగా కొందరు మరి తెలిసో తెలియకో కానీ భయంకరమైనటువంటి మాటలు వింటూ ఉంటాం కదా. పచ్చగడ్డిలో కూడా అగ్గిపుల్ల గీకేస్తే అది కూడా మంట వస్తుంది, అంత పవర్ఫుల్ మాటలు. దేవుడు అన్నాడు నీ నాలుకలో శక్తి ఉంది, అది నువ్వేది విడుదల చేస్తావు అక్కడ అది కలుగుతుంది అంటారు. అందుకే ఎప్పుడైనా మనం మంచిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అదే దయను సత్యం కలిగి ఉండడం అంటే దేవుని బిడలుగా ఆయన మాటలు పలుకుతూ ఆయన తను తాను ఏ విధంగా అయితే తగ్గించుకున్నారు, ఆయన మేలు చేయడానికి తగ్గించుకున్నారు, సహాయం చేయడానికి, ఎలాంటి కీడు చేయడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. ఆయన దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. నీవు నేను ఆయన ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో దేవుడు నిన్ను నన్ను ఆలకిస్తున్నారు. దేవునికి ఏం తెలియదులే అనుకుంటాం కొన్నిసార్లు, కానీ అన్ని పరిశీలన ఆయన మనల్ని చేస్తూ ఉన్నాడు. ప్రతి క్షణం కూడా ఆయనకు తెలుసు నీ పట్ల నా పట్ల. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ సమయాన్ని, ధనాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో అందరం కలిసి కూడా ప్రార్థన చేసుకుందామండి. దేవానికి స్తోత్రములు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ మంచి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా కుమారుడ నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞల హృదయపూర్వకముగా గైకొనమని మీరు సెలవిచ్చారు. ప్రభువా నీకు వందనాలు. వాటిని కంఠభూషణముగా ధరించుకును, దయమును సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీయకమును అన్న మాటలతో మీరు మమ్మల్ని దర్శించిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఎద్దకొచ్చిన వారిని మీరేమాత్రం త్రోసివేయని దేవుడు తండ్రి, సరైన మార్గంలో నడిపించే దేవుడు ప్రభువా, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, మేలు చేసే దేవుడు నాయన. హల్లెలూయా. గొప్ప తండ్రి వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి నాయన. హల్లెలూయా.
ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనేకులను మీరు బలపరచమని ప్రభువా, ఇంక అనేకులకు ఏ అవసరతలు ఉన్నాయో మానసికంగా, ఆర్థికంగా ప్రభువా, ఇంకెన్నో విధాలుగా తండ్రి హల్లెలూయా కావలసిన దీవెనలు ఆశీర్వాదాలతో మీరు కుంభరించమని మీకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశంలో సమస్తాన్ని, ఆయా దేశాలు కూడా విజ్ఞాపనం చేసుకుని తండ్రి వందనాలు ప్రభువా. మీ సంరక్షణ భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి హల్లెలూయా. గొప్ప తండ్రి వందనాలు వందనాలు వందనాలు. మీ అద్భుతమైనటువంటి కృప కొరకు వందనాలు చెల్లిస్తూ, సమయాదినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, మాట్లాడిన ప్రతి మాటలు మా జీవితాలకు ఆశీర్వాదంగా మార్చి మీరు మై పొందమని, లేవనెత్తమని, బలపరచమని, అనేకులను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇరుకులో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, ఇబ్బందులు ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, వ్యసనంలో ఉన్న వారి కోసం ప్రార్థన, ప్రతి విధమైన దుష్ట అంధకార దురాత్మ సమూహంలో నెరడని యేసు క్రీస్తు నామములు అధికారం తీసుకొని భాగిస్తున్నాం. యేసు నామములు వాని కార్యం ధ్వంసం చేయండి ప్రభు, మీ శక్తితో కాల్చివేయండి ప్రభు హల్లెలూయా. చీకటిలో ఉన్న వారి వెలుగు చూసుటకు తండ్రి హల్లెలూయా అద్భుతాలు చెందేవానికి వందనాలు. ఓ హల్లెలూయా హల్లెలూయా. మీ గొప్ప కార్యంలో మీరు విడుదలచ్చామని మీకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి హల్లెలూయా. దేవానికి వందనాలు 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 వందనాలు. ఓ హల్లెలూయా. మీ యొద్దకు వచ్చిన వారిని ఆశీర్వదించే దేవానికి వందనాలు. ఆరోగ్యం ఇచ్చేవాడా, బలం ఇచ్చే తండ్రి నాయన, మేలు చేసే దేవుడు నాయన, సహాయం చేసే దేవుడు, నిలబెట్టే దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం దినమంతటి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మరొకసారి నాయన ఈ కార్యక్రమం అంతటి మీ చేతులకు, రేపటి దినాన్ని కూడా మీరు తోడు ఉండి నడిపించి మీరు మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మమ్మల్ని అందరం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.